మొదటి డాక్యుమెంట్లో లేని జగన్ గారి ఫోటో రెండవ డాక్యుమెంట్ ఎట్లొచ్చింది? ఏ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి ఏ పుస్తకం అయితే రాసినాడో బ్లడ్ స్టాండర్డ్స్ అని చెప్పి, ఆ కథనం ప్రకారము మొదట తీసిన ప్లానెట్ కిల్లర్స్లో ఆ డాక్యుమెంటరీలో లేని జగన్ ఫోటో రెండవ డాక్యుమెంటరీలో మాత్రం జగన్ ఫోటో వచ్చింది. ఇది నేను రాయలేదు. నేను రాసిన బ్లడ్ స్టాండర్డ్స్ అనే కథనం ఏవైతే పుస్తకం రాసినానో ఆ పుస్తకములో జగన్ గారి ప్రస్తావన కానీ, జగన్ గారి ఫోటో కానీ, కొల్లం గంగిరెడ్డికి సంబంధించి కానీ, జగన్కి సంబంధించి కానీ నేను రాయలేదు. వీళ్ళు తప్పు చేసినారని చెప్పి ఆ జర్నలిస్టు ఏ రచయిత అయితే రాసినాడో ఉడుమల సుధాకర్ రెడ్డి, ఆయన లీగల్ నోటీసులు పంపించినాడు. లీగల్ నోటీసులు పంపించిన తర్వాత ఆయన ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది ఈ పచ్చముఖ ఎంత బరితెగించిపోతా ఉంది అని చెప్పి. ఈ పచ్చముఖ యొక్క కుట్రలు కుతంత్రాలు ఎంత అర్థరహితం అనేది సుస్పష్టమైపోతూ ఉంది. ఇది మేము ఆ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టే కాదు, మా పార్టీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సలహా మేరకు నిర్ణయం తీసుకొని లీగల్గా మేము కూడా చర్యలకు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లీగల్గా చర్యలకు ముందుకు పోవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా స్పందించని నాయకులారా, మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీరు చెప్పే అవాకులు చెవాకులను ఎప్పటికప్పుడు మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది. వీరు చెప్పే అబద్ధాల నుంచి మన నాయకులు మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాలలో మన నాయకుని యొక్క స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకునే దానికి మనం గట్టిగా గరవిప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధాలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నిజాలను నిర్భయంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రొద్దుటూరులో మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించరు దీనిపైన. ఈరోజు ఎర్రచందనం అంటారు, ఒకరోజు గొడ్డలి అంటారు, ఒకరోజు తల్లి అంటారు, ఒకరోజు చెల్లి అంటారు, నోటికొచ్చిన కూతల నీళ్లు కారు కూతలు గుస్తాపోతుంటారు. వీటిపైన మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మన నాయకులు మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక రకాల 420కి సంబంధించినటువంటి అది నా దృష్టిలో అయితే కనుక 420 పార్టీ వెన్నుపోటు పార్టీ, అది మోసాల పార్టీ, అబద్ధాల పార్టీ, వాడుకొని వదిలేసే పార్టీ, అది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే పార్టీ. ఇంత బలహీనమైన పార్టీని ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే మనం ఎప్పుడు కూడా చూసి ఉండం. ఇంత డైవర్షన్ పాలిటిక్సా? ఓ రోజు లడ్డు అంటారు, ఓ రోజు వరదలు అంటారు, ఓ రోజు ఇంకొకటి అంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేది డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా మిత్రులారా? ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ అటకెక్కించినారు. ఈరోజు ఎవరైనా పేదవానికి ఇబ్బంది జరిగితే సొంత డబ్బులు ఉంటే ఆసుపత్రికి పోవాలా, లేకపోతే ఇంట్లో మూలగాలబడి చావాలి. ఆరోగ్యశ్రీకి సృష్టికర్త రాజశేఖర రెడ్డి. దానికి మరింత ప్రాణం పోసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ అంటే అమృత భాండారం అని అందించినవాడు జగన్మోహన్ రెడ్డి. అమృత భాండారం అని అందించినవాడు, ఆ ఆరోగ్యశ్రీని పుట్టించినవాడు రాజశేఖర రెడ్డి. సృష్టికర్త రాజశేఖర రెడ్డి అయితే ఆ ఆరోగ్యశ్రీని అమృత భాండారం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు విషపు కుండ చేసినారు, దాన్ని అటకెక్కించినారు. పేదవాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతమైనటువంటి పథకాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినాడు. దానికి మరిన్ని మెరుగులు దిద్ది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేదరిక వర్గాలన్నిటికీ పెద్దపీట వేసినాడు చదువుకు జగన్మోహన్ రెడ్డి. మీరు 4,000 కోట్ల బకాయిలు పెట్టి ఈరోజు ఫీజులు కట్టలేక పిల్లలు ఇంటికి పంపిస్తా అంటే మాకు సంబంధం లేదు, మీరే ఫీజులు కట్టుకొని చెప్పే ధైర్యమైన పరిస్థితులకి ఈ ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తున్నారు రోడ్లెక్కి, నిరుద్యోగులు నిట్టూర్పులు, మహిళలు ఆక్రందనలు, రైతులు అస్తవ్యస్తమైన వారి జీవితం, అస్తవ్యస్తమైపోయింది రైతుల జీవితం. ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ రాష్ట్రం కొట్టుమిట్టుతూ ఉంటే వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి పెట్టారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయరు. రైతుల కష్టాలు తీర్చరు, పిల్లల విద్యకు ఉపయోగపడరు, మహిళల యొక్క సంక్షేమ పథకాలకు ఉపయోగపడరు, ఉద్యోగస్తుల హామీలను అమలుపరచరు, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ కల్పన కల్పించరు. ఒకే ఒక మంత్రం, ఒకే ఒక నామం, ఒకే ఒక నామం. ఈ రాష్ట్రంలో అస్మదీయులు తస్మదీయులు ఇద్దరూ పాడే పాట ఒక్కటే మిత్రులారా. ఇద్దరం పాడే నామస్మరణం ఒక్కటే. జగన్ ప్రేమించే మేం పాడేది జై జగన్. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు ఈ పచ్చముఖ స్మరించేది కూడా జై జగనే. కాకపోతే మేము జై జగన్ అంటున్నాం, మీరు మరొక రూపంలో జగన్ను నామస్మరణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరే స్మరించే పరిస్థితి. ప్రేమతో మేము స్మరిస్తున్నాం, అసూయాగ్రస్తులై ద్వేషంతో మీరు ద్వేషిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అవసరమే. ఈ రాష్ట్రం యొక్క దశ దిశ నిర్దేశానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ఎప్పటికీ మనకు అవసరమే మిత్రులారా.